దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవునికి సమస్తమేమో కలుగును. గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, వారు ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదండి. అనగా ఖడ్గము పట్టుకుని వెళ్ళి యుద్ధంలో విజయం పొందలేదు, కానీ వారి బాహు అనగా వారి శక్తి, వారి బలము, వారి చేతులతో సామర్థ్యము వారికి జయమియ్యలేదు. కానీ దేవుడు వారిని కటాక్షించడాన్ని బట్టి దేవునికి దక్షిణ హస్తము అనగా కుడి హస్తము, ఆయన చేయి అనగా ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే వారికి విజయం కలగజేసింది అనేది వచన భాగానికి మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకునే వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదంటే, వారి సొంత జ్ఞానము, వారి సొంత తెలివితేటలు, వారికి ఉన్న ఖడ్గం అనగా వారికి ఉన్న బలము, వారికి ఉన్న ధనము, వారికి ఉన్న ఘనము, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు వారికి విజయం ఇవ్వలేదు. శత్రువును ఓడగొట్టాలంటే అది కాదండి కావాల్సింది. నీవు నీ స్వశక్తి చేత కాదు, కానీ దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. నీకు డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎటువంటి పరిస్థితి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన తప్ప వేరెవరికి సహాయం చేయలేరు. నా దగ్గర అది ఉంది, ఇది ఉంది అనుకుంటావు. నీ స్వశక్తి ఏమాత్రం సరిపోదు. దైవికంగా దేవుడిని బలపరుస్తావు రోజు ఈ మాట ద్వారా. రోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా కానీ నీ సొంత బుద్ధి, సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు, నీకు దగ్గర ఉన్న ధనం బట్టో, పేరు ప్రఖ్యాతను బట్టో, పాపులారిటీని బట్టో నేను విజయం పొందుకుంటా అనుకుంటావు. కానీ నీకున్న సమస్యల నుంచి విజయం పొందుకొని నువ్వు విజయ పదం నడవాలి అంటే కేవలము దేవుని ద్వారానే. దేవుడే నీకు విజయాన్ని కలగజేస్తాడు. దేవుడు తప్ప ఎవరు నీకు విజయం కలగజేయలేరు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ సొంత బుద్ధి మీద స్వశక్తి మీద ఆధారపడతావు? నీ స్వశక్తి చేత కాదు, కానీ దేవుడే నీకు విజయాన్ని కలగజేయును. ఆమేన్. దేవుని కుమారుడు కుమార్తె, దేవుడు ఎలా చేస్తాడు? ఆయన దక్షిణ హస్తం ద్వారా, ఆయన బాహువు ద్వారా, ఆయన ముఖకాంతి ద్వారా నీకు విజయం కలుగుతుంది. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసను. నీవు వారిని కటాక్షించితివి కనుక. చూడండి, దేవుడి కటాక్షం, దేవుని ప్రేమ. దేవుడు చూశాడు వారిని, వారి కష్టంలో, వారి బాధల్లో, ఇబ్బందులు దేవుడు చూశాడు. అరే బిడ్డ, నీకున్న ఖడ్గము ద్వారా కానీ, నీకున్న బాహువు ద్వారా కానీ నువ్వు విజయం పొందుకోలేవు, కానీ నేను నా దక్షిణ హస్తము ద్వారా, నా బాహువు ద్వారా, నా ముఖకాంతి ద్వారా నీకు విజయాన్ని కలగజేస్తానని దేవుడు ఆ ప్రజలకు విజయాన్ని కలగజేశాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని హస్తం వైపు, దేవుని శక్తి వైపు చూస్తున్నావా? నీ శక్తి వైపు, నీ బలం వైపు చూస్తున్నావా? ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతుండగా నువ్వు సరిచేయబడాలి. ఎంతకాలము స్వబుద్ధి, స్వనీతి మీద ఆధారపడుతూ మునిగిపోతావు. సొంతము అనేటువంటి స్వయం అనేది మనలో ఉండి తీసివేయబడాలి. అప్పుడే దేవుని మనము స్థానం ఇవ్వగలుగుతావు. నేను చేయగలుగుతాను, నా పేరు ప్రఖ్యాతను, నాకు అంత టాలెంట్ ఉంది అనుకుంటావు. నీ టాలెంట్ అంతా యేసు ప్రభు దగ్గరికి తెలిసి జీరో అయిపోవాలి. దేవుని సన్నిధిలో కోజాడు, ప్రార్థించు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఈరోజు సమయంలో నీకు దేవుడు తెలియపరుస్తున్న మాట ఇది. నీకు దేవుడు విజయాన్ని కలగజేస్తాడు. ఆమేన్. ఏ విధంగా విజయము? దేవుని నా ద్వారానే, నా బాహు, నా దక్షిణ హస్తము ద్వారా, నా బాహు ద్వారా, నా ముఖకాంతి ద్వారా నీకు విజయం ఉంది. ఆయన చూస్తే మనకు విజయం కలుగుతుంది. ఓటమి మనం దరిచేరదు. మనము ఆ ఓటమి అంచులో కూడా ఉండం. దేవుడు మనల్ని పరాజయం పాలు కానిపడితే మాత్రం కూడా విజయ పదం నడిపిస్తారు ఖచ్చితంగా. దేవుడు అంత గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, కానీ దేవుడు నీకు ఈరోజు ఈ గొప్ప మాట తెలియపరుస్తున్నట్టుగా ధైర్యంతో ముందుకు సాగు. సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు తిరిగి చూడమాకు. దేవుడే నీకు విజయాన్ని కలగజేస్తాను మాటిస్తున్న తర్వాతకి నువ్వు ఏ సమస్య వైపు చూడకుండా ముందుకు సాగు. తద్వారా దైవికమైన దీవెన ఆశలు పొందుకో. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఈ వాక్యం నమ్మండి, నమ్మకంతో ప్రార్థించిన ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుల, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం, చేసిన సహాయం తెచ్చి కృపను దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో వారి బలము, వారి శక్తి, వారి ఖడ్గము, వారి బాహు వారికి విజయం ఇవ్వలేదు, కానీ నేను వారికి కటాక్షించింది కనుక
ఇగో నా బాహువే, ఆ దక్షిణ హస్తమే, నా ముఖకాంతియే వారికి విజయం కలగిస్తున్నాను కదా తండ్రి. ఈరోజు మా స్వశక్తి, మా బలము, మా జ్ఞానము, మా పేరు ప్రఖ్యాతులు, మా మంచితనం బట్టి మేము విజయం పొందుకోలేము. కానీ నీ ద్వారానే దేవా, సమస్తం నీ ద్వారానే మేము పొందుకోగలం ప్రభా తండ్రి. వాళ్ళు అట్లాంటిది ఉంటే తొలగింపజేసి మీ నా మహిమార్థం వాడుకుని సహాయం చేయమని వేడుకుంటాం. కృపనిచ్చి కాపాడండి. మేము ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ చూసి మా జీవితంలో గొప్ప విజయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.